మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో జీవిస్తున్న మనము న్యాయంగా బ్రతకడము, మనము యథార్థముగా ఉండటము ఖచ్చితమైన పని. ఎందుకు అంటే, లోకంలో మనము న్యాయంగా బ్రతుకుతున్నప్పుడు మనలను ఎవరు చూసినా చూడకపోయినా మన న్యాయాధిపతి అయిన యేసయ్య మన న్యాయమైన జీవితాన్ని కనిపెడుతూ ఉంటున్నాడు. అలాగుననే మనము దేవునిలో ఉంటున్నప్పుడు మన భక్తి ప్రవర్తనను కూడా దేవుడు కాచును అని సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా లోకంలో ఉన్నప్పుడు న్యాయం తప్పిపోవద్దు. దేవునిలో ఉంటున్నప్పుడు భక్తి ప్రవర్తన కూడా తప్పిపోకూడదు. రెండింటిని కాపాడుకుంటూ ఎన్ని మోసాలు జరిగినా, ఎన్ని ఉపయోగకరమైనట్టు లేకపోయినట్టు నీకు అనిపించినప్పటికీ కూడా దేవుని చూపుకు నీవు విలువనిచ్చి దేవుడు చూస్తున్నాడని నీవు భయభక్తులతో న్యాయమును కాపాడుకుంటూ నీ భక్తి ప్రవర్తనను కాపాడుకుంటూ జీవిస్తే ఆయన కనిపెడుతున్నాడు కాబట్టి, ఆయన కాచుతున్నాడు కాబట్టి ఏదో ఒక రోజు దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. నీ భక్తి ప్రవర్తనకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. దేవాది దేవుడు ఆనాడు మన అందరి ఎదుట సిలువలో వేలాడిన మన యేసయ్య మంచి తీర్పు నీకు ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యములో దేవుని ఉన్నతమైన సింహాసనము ఎదుట నిలబడే స్థానమును దేవాది దేవుడు నీకు ఇస్తాడు. నీవు న్యాయమైన జీవితాన్ని తప్పిపోకుండా కాపాడుకుంటే, నీ భక్తి ప్రవర్తనను తప్పిపోకుండా కాపాడుకుంటే, ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యములో దేవుని మనసులో దేవుని సింహాసనము ఎదుట ప్రతి ఒక్కరు కూడా కనబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. న్యాయమైన జీవితాన్ని, భక్తి ప్రవర్తనను తప్పిపోకుండా కాపాడుకునే శక్తిని, బలమును, ఓర్పును మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.